రీసెంట్‌గా హైప్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే గ్లోబల్ సమ్మిట్. నిజంగానే అది సక్సెస్ అయిందా? లేదంటే జస్ట్ దానికి హైప్ ఇచ్చి సక్సెస్ చేసారా? సో గ్లోబల్ సమ్మిట్ మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. నేను పర్సనల్లీ లాస్ట్ అంటే ఈ గ్లోబల్ సమ్మిట్ జరగక ముందు 1 month నుంచి జరిగిన తర్వాత కూడా అరౌండ్ ఒక 10 to 12 times నేను పర్సనల్ గా విజిట్ చేసిన. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్లోబల్ సమ్మిట్ అని హడావిడిగా అనిపిస్తుంది కదా. బీయింగ్ ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ నేను కూడా బిజినెస్ చేస్తున్నా కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియాలో ఇంతకుముందు చాలా సార్లు తిరిగినప్పటికీ పర్టికులర్లీ గ్లోబల్ సమ్మిట్ ని బేస్ చేసుకొని తిరిగిన. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే రోడ్లన్నీ చకాచక్ నీట్గా అయినాయి. సో చాలా మంది వచ్చారు జనాలు, సో చూశారు. అండ్ మీరు అన్నట్టుగా మార్కెట్లో మంచిగా బూమ్ అయింది. అంటే ఇట్లా పెద్ద లెవెల్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, 5.70 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అని చెప్పారు. కానీ వర్క్ స్టార్ట్ కాలే. సో అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది. ఈ వర్క్ అంటే గ్లోబల్ సమ్మిట్ జరగక ముందు 16,000 15,000 గజం ఉన్న వెంచర్లలో కూడా ఇలా 25,000 30,000 కూడా ఉన్నాయి. అండ్ 30,000 గజం ఉన్న వెంచర్లో కూడా 45,000 వరకు గజం వెళ్ళింది ఇలా. సో హైప్ అంటే అనౌన్స్మెంట్ వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కొంతమంది డెలికేట్ పీపుల్ వచ్చారు, వేరే వేరే కంట్రీస్ నుంచి నేషనల్ నుంచి వచ్చారు. కాబట్టి అక్కడ కొన్ని అనౌన్స్మెంట్ వల్ల ఆటోమేటిక్గా కొంచెం హైప్ వస్తుంది, ఇది న్యాచురల్. కానీ అది ఎంత స్పీడ్గా ఎంత న్యాచురల్గా పెరుగుతుంది అన్నది 3 stages లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు అనౌన్స్మెంట్ స్టేజ్ మాత్రమే. సెకండ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ని రోజులు స్కిల్ యూనివర్సిటీ అన్నారు, అది వర్క్ స్టార్ట్ అయింది, అండర్ ప్రోగ్రెస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 330 feet రోడ్ అన్నారు, ఆ స్కిల్ యూనివర్సిటీ గేట్ ముందు నుంచో పోతుంది అది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమెజాన్ వాళ్ళది చాలా రోజుల నుంచి ఉంది. నెక్స్ట్ వచ్చేసి FCDA అని విన్నాం మనం. సో ఆ వర్క్ అంతా కూడా నడుస్తుంది. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్. సో ఇలా డాట్ పాయింట్స్ కనెక్ట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 years 5 to 10 years లోనే ఏదన్నా మీరు పెద్ద గ్రోత్ చూడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఓవర్ నైట్ లో గ్రో అయిపోతుంది, ఓవర్ నైట్ లో సక్సెస్ అయిపోతుంది అంటే కుదరదు. అండ్ ఇప్పుడు ఓన్లీ అనౌన్స్మెంట్లు అయినాయి. నేను పర్సనల్గా కూడా చెప్తున్నా, మీరు ఆ మీర్ఖాన్పేట ఏరియా ఉంటుంది, ఆ కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట వరకు 200 feet రోడ్ ఉంటుంది. చంగ్ రంగు డంగ్ సూపర్ ఉంటుంది. ఆ ఊరు దాటంగానే రోడే ఉండదు అసలు. అంటే ఇంకా అక్కడ దాకా డెవలప్మెంట్ చేయలేదు, బట్ చేస్తారు. సో అది కూడా 200 feet రోడ్. ఇది ఎలాగైతే ఉందో అది అలాగా డెవలప్ అయ్యి ఇక్కడ ఎట్లయితే అమెజాన్ ఉందో అలాగా ఇంకో 20-30 కంపెనీలు ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసిన కంపెనీలు అన్ని అక్కడ వచ్చి ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ FCDA కావచ్చు, తర్వాత వచ్చేసి మైనింగ్ సంబంధించినది ఏదైతే ఉందో మనకి వాటికి సంబంధించిన కొన్ని ఆఫీసెస్ కావచ్చు, ఈ 330 feet రేడియల్ రోడ్ కావచ్చు, జెండాలు పాతి పెట్టిరు కానీ ఇంకా వర్క్ స్టార్ట్ కాలే. ఇట్ టేక్ సమ్ టైం. సో అది కూడా కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియా భూమి అవుతుంది. కానీ ఈ ఏరియా భూమి అవుతుంది, మీర్ఖాన్పేట ఉంది కదా అని ఈ ఒక్క ఏరియానే కాదు, ఈ మీర్ఖాన్పేట సరౌండింగ్ ఏరియాస్లో బేస్ చేసుకుని ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏరియాలో 8 clusterగా డివైడ్ అవుతుంది. మొత్తం 8. ఒక దగ్గర ఎడ్యుకేషన్, ఒక దగ్గర ఫార్మా, ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్, ఒక దగ్గర రెసిడెన్షియల్, ఒక దగ్గర స్పోర్ట్స్, ఒక దగ్గర హెల్త్, ఇలాగా డివైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఓవర్ నైట్ లో కాదు. కానీ ప్రైజెస్ మాత్రం పెరుగుతూ పోతాయి. సో మనం ఎక్కడ కొనాలి అంటే నాట్ ఓన్లీ ఈ ఏరియాలోనే కొనాలని కాకుండా ఇది బేస్ చేసుకొని శ్రీశైలం హైవేలో తీసుకుంటే అప్ టు ఆమన్గల్ వరకు కొనొచ్చు. ఎందుకు అంటే ఫ్యూచర్ సిటీ అనగానే మీరు ఆ మీర్ఖాన్పేట ఒక్క ఏరియానే కాదు, అక్కడ నుంచి ముందుకు వస్తుంది. ఇంకా 330 feet రోడ్ ని బేస్ చేసుకుని ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే మనం ఒకవేళ సాగర్ హైవేలో తీసుకుంటే యాచారం సరౌండింగ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. ఈ నంది వనపర్తి కావచ్చు, యాచారం ఈ మధ్యలో బెల్ట్. కాకపోతే ఇక్కడ కూడా రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఇంకా అన్ని పెద్ద కాలేదు. సో మనం కొనేటప్పుడు రీజనబుల్ ప్రైస్ లో వస్తుందా లేదా, అన్ని అప్రూవల్స్ క్లియర్ ఉన్నాయా లేదా. ఇంకొకటి ఫ్యూచర్ లో గవర్నమెంట్ కి ఇంకొంచెం ల్యాండ్ బ్యాంక్ అవసరం అయితే మన ల్యాండ్లో ఏమైనా పోతాయా లేదా అన్న చూసుకోవాలి. అది ఒకవేళ మీరు ఎకర్స్ లో కొంటే, అదే ప్లాట్ లో కొంటే అన్ని క్లియర్ టైటిల్ ఉన్నాయా లేదా, కొంచెం మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా చూసుకొని కొనొచ్చు. అండ్ ఇంతసేపు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్నదే మాట్లాడుతున్నాం శ్రీశైలం హైవేలో. అంటే కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట ఏరియానే మాట్లాడుతున్నాం. కానీ అసలు శ్రీశైలైన గ్రోత్ ఎక్కడ వస్తుంది అంటే ఈ కందుకూరు నుంచి ముందు కడతాల్, మైసిగండి దాటిన తర్వాత ఆమన్గల్, ఈ బెల్ట్ లో ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే నాట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ బట్ రైట్ సైడ్ కూడా డెవలప్మెంట్ ఉంది. సో బస్సెస్ కనెక్టివిటీ బాగున్నాయి కాబట్టి, పైగా మెయిన్ హబ్ లాగా జంక్షన్ లాగా అయ్యే స్కోప్ ఉన్న ఏరియాలో కందుకూరు నుంచి ఆమన్గల్ వరకే ఎక్కున్నాయి. మరి బిఫోర్ లేదా అంటే బిఫోర్ ఆల్రెడీ ఆకాశాన్ని అంటేనే రేట్లు. ఏ వెంచర్ లో హైవే ఫేసింగ్ లో మీరు ఇట్లా టచ్ చేస్తే 45,000 కంటే బిలో లేనే లేవు. ఎందుకు, వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ అట్లున్నాయి, ఫెసిలిటీస్ అట్లున్నాయి, ప్రైస్ కూడా అలా ఉంది. సో ఈ రోడ్ వైండింగ్ జరగాలి, ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా రేట్లు బాగా అవుతుంది. బట్ ఇప్పుడు ఏదో మీరు ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ గ్లోబల్ సమ్మిట్ అయిపోయింది, రేపే అన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసినాయి, 5 లక్షల కోట్లు పెట్టేసారు అనుకుంటే కాదు.
ఏదైనా సరే టైం పడుతుంది. నేను ప్రాక్టికల్ గా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, ఓకేనా? మనం వేరేలాగా వచ్చేయండి కొనేయండి అయిపోతుంది అట్లాంటివి మనకు రావు. ఎందుకు నాకు మొన్న కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయింది. లిటరలీ నాకు ఏమన్నాడంటే, నేను 25,000 కాదు 30,000 అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఇలా పర్ స్క్వేర్ యార్డ్, నాకు మీర్ కాన్పేట్ సరౌండింగ్ ఏరియాలో నెక్స్ట్ 5 years లో 1 lakh rupees గజం కావాలి అన్నారు. అంత నిజంగా అవుతుందా? అవ్వదు, టైం పడుతుంది. అక్కడ నిజంగా నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ కంపెనీస్ అన్ని వచ్చి అక్కడ రెసిడెన్షియల్గా ఏదైనా డెవలప్ అయితే ₹1,00,000 పోయే ఛాన్స్ ఉంది తప్ప అది రేపే అయిపోతుంది 3 ఏళ్ళకే అయిపోతుంది అంటే కాదు. సో ఇదంతా కూడా ఏంటంటే అక్కడ డబ్బులు పెట్టాలి, జనాలు రావాలి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ అయితే జనాలు వస్తారు, జనాలు వచ్చినప్పుడు రేట్లు పెరుగుతాయి. కానీ ఏం జరగక ముందు అంతంత పెరుగుతాయి అంటే కాదు. ఎందుకంటే రియాలిటీని బేస్ చేసుకొని మాత్రమే వెళ్ళాలి. అండ్ ఓవర్గా ప్రైజులు ఉన్న దగ్గర కూడా కాకుండా రీజనబుల్ ప్రైస్లో, నేను చాలాసార్లు మాట్లాడినా, ఇంట్లో మొక్కలు పెంచుకునేటప్పుడు చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటాం మనం, అదే పెద్ద వృక్షం అవుతుంది. అట్లనే ప్రాపర్టీలు కొనేటప్పుడు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గనక మీరు 10 years అబోవ్ వెయిట్ చేస్తాం అనుకుంటే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టి కాకుండా తక్కువ బడ్జెట్ పెట్టి ప్రాపర్టీస్ కొనండి. అవి మీకు ఇంకొంచెం బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. అదే మీరు ఎక్కువ పెట్టి ఇప్పుడే ఎక్కువ పెట్టి కొంటే నెక్స్ట్ 3-4 years తర్వాత ఉండాల్సిన రేట్ ఇయాలనే పెడితే అప్పుడు ఇంకా ఎంత పెరుగుతుందో చూడాలి. ఎందుకంటే అనౌన్స్మెంట్ అయింది కాబట్టి హైప్ ఉంటుంది ఖచ్చితంగా, ప్రైజెస్ లో మార్పులు వచ్చినాయి ఖచ్చితంగా. బట్ అది ఎంత సస్టైన్ అవుతుంది, ఎంత స్పీడ్ గా పెరుగుతుంది అన్నది వర్క్ స్టార్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. అవ్వదు అనే సమస్యనే లేదు, ఇట్ టేక్ సమ్ టైం, అవుతుంది. బట్ ఎంత స్పీడ్ గా అన్నది డిపెండ్స్ అపాన్ వర్క్. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ఆ సరౌండింగ్ ఏరియాస్లో స్కోప్ ఉంది. అండ్ గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన చాలామంది పీపుల్ కావచ్చు, స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ వచ్చిన అన్ని ఇంకా నెక్స్ట్ ఏఐసిటీ కావచ్చు, ఏమేమైతే చేస్తామన్నారో వాటికి సంబంధించిన మొత్తం ప్రెజెంటేషన్ చూసినా కాబట్టి ఫ్యూచర్లో అయితే స్కోప్ ఉంది. బట్ ఈ గవర్నమెంట్, నేను మళ్ళీ చెప్తున్నా, స్టాండర్డ్ గవర్నమెంట్ కనుక నిలబడి ఉంటే, చెప్పిన పాలసీస్ అన్ని ఆన్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మిరాకిల్స్ జరుగుతాయి. బట్ అది ఎంత స్పీడ్గా అవుతుంది అనేది అగైన్ పాయింట్ కమింగ్ టు టైం ఓన్లీ. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ 10 years వెయిట్ చేయగలుగుతాం అనుకుంటేనే మీరు 25,000 rupees ఎబో పెట్టండి. అంతకుముందే డబల్ ట్రిపుల్ అయిపోతుంది అంటే అది మీరు చూడాలి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ నేను చూస్తున్నా కాబట్టి లాస్ట్ 3 to 6 months ఎలా ఉంది, నెక్స్ట్ 3 to 6 months ఎలా ఉండబోతుంది, ఈ జనవరి నుంచి నెక్స్ట్ మార్చ్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా. ఆ సరౌండింగ్ ఏరియాలో మనం ఏం ప్రైస్లో కొంటున్నాం, అది ఎంత అప్రిషియేట్ అవ్వచ్చు, ఎంత స్పీడ్గా అక్కడ వర్క్ నడుస్తుందో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. బట్ నాట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని మీరు 20-30 కిలోమీటర్ రేడియస్లో రైట్ ప్లేస్లో రైట్ ప్రాపర్టీస్ కొంటే కనుక అద్భుతంగా 10 yearsలో అయితే మంచి గ్రోత్ వస్తుంది. ఓకే సార్, మీరు ఇంతకన్నా ఫ్యూచర్ సిటీ 4th సిటీ అని చెప్తున్నారు, కానీ అది ఇంప్లిమెంట్ చేసేది ఏమైనా ఉందా? లేదు అని అంటే గవర్నమెంట్ ఖజానాని అంతా ఖాళీ చేసే ప్రయత్నమేనా? ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ చాలా మంది ఏమనుకుంటారు, గవర్నమెంట్ చేతి నుంచి ఏం పెడతలేదు కదా, ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ఉంది. కొంచెం ఆ ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు పెడతారు, వీళ్ళేం పెట్టరు. వీళ్ళు మహా అయితే ఏం చేస్తారు, రోడ్లు వేస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, వాటర్ యాక్టివిటీస్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. ఇది మాత్రమే గవర్నమెంట్ చేస్తుంది, అప్రూవల్స్ ఇస్తుంది, అంతే. మిగతా వర్క్ అంతా మిగతా డబ్బులు పెట్టేటోళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు పెడతారు. గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? గవర్నమెంట్ పెట్టదు. గవర్నమెంట్ పెట్టేది ఏంటంటే చిన్న చిన్న ఎమ్యూనిటీస్ కి చిన్న చిన్న ఏవైతే అవసరం ఉందో అవి మాత్రమే గవర్నమెంట్ పెడుతుంది, మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళే పెడతారు. సో గవర్నమెంట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉండదు, గవర్నమెంట్ ప్రాఫిట్ లో ఉంటుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత కూడా వినిపించిన కొంతవరకు టాక్ ఏంటంటే సార్, ఆ గ్లోబల్ సమ్మిట్ లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా రేవంత్ రెడ్డి గారివే, ఇన్వెస్ట్ చేసిందంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అన్న ఒక టాక్ అయితే మనకి వినిపిస్తోంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏం లేదు, నేను చాలాసార్లు మాట్లాడిన సింపుల్ రూల్, ఎవరి దగ్గర పైసలు ఉంటాయో పైసలు ఉన్న వాళ్ళే వస్తారు, పైసలు రాని వాళ్ళు మాట్లాడొద్దు. ఇవన్నీ వాళ్ళకి హక్కే లేదని అంట నేను. ఎందుకు అంటే పైసలు ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న 150 కోట్లు వెళ్ళింది, ఎవరు కొన్నారు? అది మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలే కదా, డబ్బులు ఉన్న వాళ్ళే కొంటారు కదా. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, టు బీ ప్రాక్టికల్, చాలా మందికి తెలుసు, అమ్మ తెలియని వాళ్ళు ఎవరు లేదు ఇలా ప్రపంచంలో. అందరికంటే తెలివి తక్కువ ఉన్నోడు ఎవరు అంటే సంజయ్ గాడే అనుకుంటాను, నాకన్నా అందరు తెలివైన వాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళే వచ్చి కొడతారు. ఇప్పుడు వాళ్ళ బినామీలు వచ్చిరా, వాళ్ళ అన్నదమ్ములు వచ్చిరా, వాళ్ళ చుట్టాలు వచ్చిరా మనకు తెలియదు అది. బట్ అక్కడ అనౌన్స్మెంట్లు అయితే జరిగినాయి, ఎవరు వచ్చినా అక్కడ ఏరియా బాగా డెవలప్ అయితే స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి. అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళు ఆ ఏరియా గ్రో అవ్వాలి, అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలనే కోరుకుంటాం మనం. సో కంపెనీస్ ఎవరు అన్నా ఐ డోంట్ నో, నాకు ఎవరి గురించి తెలీదు. బట్ నేను ఒక బిజినెస్ మ్యాన్ గా, నేను ఒక రియల్ ఎస్టేట్ చేసే పర్సన్, నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అంటే, ఆ వచ్చిన కంపెనీస్ ఎవరైతే నాకేంది, నాకు కావాల్సింది జాబ్ ఎంప్లాయ్మెంట్. అక్కడ వచ్చే జనాలకి జాబ్ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఆ ఏరియా డెవలప్ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరగాలి.
ఎమ్యూనిటీస్ పెరగాలి, ఏరియా డెవలప్ అవ్వాలని మాత్రమే కోరుకుంటాం. అది ఎవరి కంపెనీస్ అన్నది మనకు సంబంధం లేదు. సో డిఫరెంట్ పీపుల్ వస్తుంటారు, డిఫరెంట్ ఒపీనియన్ చెప్తారు, అవన్నీ మనం కేర్ చేయదు. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, వీటి మీదనే ఫోకస్ చేయాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మళ్ళీ సంజయ్ గారు ఇట్లా చెప్తాను అనుకోదు. సో మనకి ఇక్కడ రైజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే సార్, శ్రీశైలం మన్నూరు కారిడార్, ఫ్యూచర్ సిటీ టు బందర్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈ గవర్నమెంట్ హయాంలో పూర్తవుతుందా? డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఎలా పూర్తి చేయాలనుకుంటుంది అని కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ ఇచ్చిందో చాలా బాగుంది. ఎందుకంటే రోడ్ యాక్సెస్ పెరిగితే ఖచ్చితంగా జనాలు వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అనే ఆపర్చునిటీ అయితే బాగుంది. బట్ అగైన్ ఇక్కడ ఎప్పుడు చేస్తారు, ఎంత టైంలో చేస్తారు అన్నది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్, అది మీ చేతిలో నా చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ ని బట్టి వాళ్ళు చేసే దాని మీదనే ఉంటది. బట్ ఎక్కడెక్కడ నుంచి అయితే రోడ్ కనెక్టివిటీ వెళ్తుందో దానివల్ల మనకి రోడ్ డిస్టెన్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, అదే విధంగా మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా దాని వల్ల అది కంప్లీట్ అయితే ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో నో డౌట్. సో అది గవర్నమెంట్ చేతిలో ఉంటది కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు, అది గవర్నమెంట్ స్టెప్ అది. సో గవర్నమెంట్ ఎంత స్పీడ్ చేస్తుంది అన్నది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, అక్కడ అఫీషియల్స్ వాళ్ళు మాత్రమే దాని మీద ఒక డిపిఆర్ రెడీ చేసి మనకి చెప్పగలుగుతారు.